వస్తాను గారికి తీసుకోని పడ పెడదాం. వెళ్ళి కాలకాడ ఇరిగిపోతే వాటి ఈవెంట్కి వెళ్ళి మన జమ్మికుంట పట్టణం మందు వెలిసి ఉన్నటువంటి శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం శ్రీ 29వ సంవత్సరం జరుపుకుంటున్న సందర్భంగా శ్రీ వాసవి సేవా సమితి వారి ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో అమ్మవారికి వెండి చీర సమర్పించడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈరోజు మనం సాయంత్రం అమ్మవారిని ఉత్సవమూర్తులు రథయాత్ర పురవీధుల గుండా శోభాయాత్ర జరుగుతున్నది కావున అందరూ పట్టణ ప్రజలందరూ పాల్గొని శోభాయాత్రను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఇందులో మేము ముఖ్యంగా దలుచుకునే వినూత్నమైన పద్ధతిలో మేము అమ్మవారికి అలంకారం చేసుకున్నాం. మొక్కజొన్న కంకులు ఏవైతే పొట్టు వేస్ట్గా పడేస్తారో ఆ వేస్ట్ని మేము కలెక్ట్ చేసుకొని మళ్ళీ వాటిని అన్నీ మంచిగా రీమోడలేట్ చేసుకొని అమ్మవారికి తోరణాలుగా అలంకరించడం జరిగింది. అలాగే అమ్మవారి ప్రాంగణంలో ఉన్నటువంటి చెట్లు, పెద్ద పెద్ద చెట్లు అన్ని ప్రాంతాల్లో వినూత్నంగా అట్ట ముక్కలతో మేము బొమ్మల్ని అంటే ఫారెస్ట్లో యానిమల్స్ ఎలా ఉంటాయో అలా అలంకరించుకొని అమ్మవార్లు గణేష్, తర్వాత కుమారస్వామి, వెంకటేశ్వర స్వామి, శంకు చక్రాలు, శివలింగం ఇలా అన్ని చుట్టూ స్వామివార్ల చుట్టూతో మేము బొమ్మలతో అలంకరించి చాలా వినూత్న రీతిలో యూనిక్గా మేము డెకరేట్ చేయడం జరిగింది. సో అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని పట్టణ ప్రజలందరినీ కోరుకుంటున్నాను. జై మాత. ఈరోజు 29 సంవత్సరాలు అవుతున్నది మన వాసవి మాత ప్రతిష్ఠ చేసుకొని రేపు వార్షికోత్సవం అంటే రేపటికి 29 సంవత్సరాలు అవుతున్నది. ఈరోజు ఊరేగింపు. ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే ముఖ్య ఉద్దేశం అమ్మవారికి వెండి చీర సమర్పిస్తున్నాం. దాని గురించి ఊరేగింపు చేస్తున్నారు. రేపు మన 29వ వార్షికోత్సవం గత 29 సంవత్సరాలుగా అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది. జై వాసవి మాత. ఇద్దరు నోటి बोला वासवी माता